అండి. నినాదం అని ఒక కొత్త ఈ పేపర్ వస్తుంది. చాలా బాగున్నాయి కూడా, అందులో ఆర్టికల్స్ అన్ని కూడా బాగున్నాయి, చాలా చక్కగా రాస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, స్క్రీన్ లేదు కాబట్టి సో పక్కన డిస్ప్లే చేస్తాం ఇది. సో ఇక్కడ ఆర్టికల్ వచ్చింది. సో ఈరోజు నాకు తెలిసి నిన్న తెలంగాణ ఉద్యమ శ్వాస గాథ ఇన్నయ్య. సో గాథ ఇన్నయ్య గురించి ఇందులో వివరంగా రాయడం జరిగిందంటే ఆయన ప్రథమ ఇంటర్వ్యూ రావడం జరిగింది. సో ఇన్నయ్యకు సముచిత స్థానం కోసం సమాలోచనలు, ఉద్యమ దిక్సూచిగా న్యాయం, దగాబడ్డ బతుకులను అణిచివేయబడుతున్న సమాజాన్ని చూసి ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడి అడవి బాట పట్టిన పోరాట వీరుడు. ఆయన భూస్వామ్య కుటుంబంలో జన్మించి పాలేరుల జీతాలు పెంచాలని తన సొంత తండ్రి మీదే తిరుగుబాటు చేసిన ధీరుడు. ఆయన పోరుబాటలో చేతిని కోల్పోయి ఇంటి బాట పట్టిన ఇన్నయ్యను దగా పడుతున్న తెలంగాణ తట్టి లేపింది. దగాబడ్డ తెలంగాణకు అక్షర రూపంతో పాటు ఉద్యమ రూపం తీసుకొచ్చి తన మిలిటెంట్ నేపథ్యాన్ని మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా మలిచాడు గాథ ఇన్నయ్య. ఉద్యమ ఉధృతానికి ఎన్నో సూచనలు, రచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమ పార్టీ కాస్త ఫక్తు రాజకీయ పార్టీగా మారి అధికారం చేపట్టిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిపాలనలో జరుగుతున్న నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తూ తన గళాన్ని వినిపించాడు. ఉద్యమ కార్యాచరణతో సైతం వ్యతిరేకించాడు. అదే సమయంలో ఒంటి చేత్తో సమాజ సేవకు అంకితమయ్యాడు. వందలాది అనాథ బిడ్డలకు దేవుడయ్యాడు. సో చాలా మందికి గాథ ఇన్నయ్య గారు ఎంతో మంది ఆడపిల్లలను చేరదీసి ఆయన ట్రస్ట్ ద్వారా చదివిపిస్తున్నాడండి. నిజంగా ఎంతమంది చేయగలుగుతారు ఇట్లా? చాలా తక్కువ మందే ఉంటారు. ఆ తక్కువ మందిలో మన గాథ ఇన్నయ్య సార్ ఒక్కలని మాత్రం చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. సో ఎంతో మందిని దగ్గర తీసి ఆయన చేయూతనిచ్చి, సో ఎంతో మంది అనాథ పిల్లలకు కావచ్చు, ఎంతో మంది వెనుకబడినటువంటి వాళ్ళకి కావచ్చు, సో డబ్బు పేదరికంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, సో మంచి మంచి వాళ్ళని, బాగా చదువుకునే వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఎంత చదివితే అంత సో చదివిస్తున్నారు. అండ్ అట్లనే వందలాది అనాథ బిడ్డలకు దేవుడయ్యాడు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మతతత్వ నియంతృత్వ పార్టీలకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డాడు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంలో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఇన్నన్న ఆలోచనలు ప్రభుత్వానికి దోహదపడాలని ఉద్యమకారులు కూడా కోరుకుంటున్నారు. సో దాదాపు 3 దశాబ్దాలుగా తెలంగాణ ఉద్యమమే శ్వాసగా జీవిస్తున్న గాథ ఇన్నయ్య పై ప్రత్యేక కథనం. సో మేమందరం కూడా కోరుకుంటున్నాము. సో గాథ ఇన్నయ్య లాంటి వాళ్లకు ఖచ్చితంగా, ఎందుకంటే చాలా కీలక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం రావడంలో కావచ్చు. ఎప్పటికప్పుడు కేసీఆర్ గారు ఆయన సన్నిహితుడు అయినప్పటికీ, ఇద్దరు కలిసే ఉద్యమం నాటికి తిరిగినప్పటికీ, సో అసలు పార్టీ మీరు చూస్తే గులాబీ రంగు కూడా ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి గులాబీ రంగు, ఆయన ఉన్నప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, టీఆర్ఎస్కు వన్ ఆఫ్ ద ఫౌండర్గా కూడా పార్టీ పేరు కావచ్చు, లేకపోతే గులాబీ జెండా ఉండాలి అన్నది కావచ్చు. సో గులాబీ కలర్ ఇష్టం కాబట్టి ఇప్పటికి కూడా ఆయన గులాబీ చొక్కనే వేసుకుంటారు. మీరు చూడండి, ఏ ఇంటర్వ్యూలో అయినా అదే ఉంటుంది ఆయనకి, అంటే అంతగా ప్రేమిస్తాడు అనమాట. సో అటువంటి పర్సన్ను మరి గత ప్రభుత్వం పక్కన పెట్టినప్పటికీ ఈ ప్రభుత్వంలో మాత్రం కీలక పాత్ర పోషించిండ్రు. ఆయన సలహాలు సూచనలతోటి జనాలకు చైతన్యం తీసుకొచ్చారు. సో అటువంటి పర్సన్స్కి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పదవిని ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటా ఉన్నాము.